వారికి దొరికిన దేవుడు, తట్టని వారికి సమీపంకు వచ్చిన దేవుడు ఆయన. నువ్వు నేను ఆయనని కనుగొనలేదు, కానీ ఆయన మాత్రమే నేను నన్ను కనుగొన్న దేవుడు ఆయన. నీ ఆయుష్ నా ఆయుష్ ఆయన చేతులు దాచిపడి ఉన్నది. ఈ దినముల పరిమాణము, మన దినముల పరిమాణమును ఈ దినం వరకు ఆయన పెంచిన దేవుడు, ఆయన హెచ్చించిన దేవుడు ఆయన. మన సంకటములన్నిటిని కుదిర్చి మన రోగములను బాపిన దేవుడు, ఒక ఆయుష్ను పెంచేవాడు ఆయన, ఒకరి జీవితాన్ని ఉద్ధరించేవాడు ఆయన. తను ప్రేమించే వారి కొరకు ఆయన దాచిపెట్టిన మేలుల విషయంలో మనల్ని ఆయన ముందుకు నడిపిస్తున్న దేవుడు ఆయన. క్రీస్తు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కరువైన అవసరహీనతైన రుణమైన రాబునవని ఏవైనా కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏడవాలని మనకు ఒక రూఢిగా ఒక నిరీక్షణను మనకు అనుగ్రహించిన దేవుడు ఆయన. ఆయన మనకు వెలుగుగా, రక్షణగా, విమోచనముగా, పరిశుద్ధతగా మనకు మారిన దేవుడు ఆయన. మన జీవితాలను వెలిగించి ఈ దినమున మనందరినీ కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా మార్చి మనందరినీ కూడా నీతి వస్త్రముల చేత ఆయన మనందరినీ ధరింపజేసి ఆయనను ఆరాధించడానికి గొప్ప కృపనిచ్చిన దేవుడు ఆయన. ఆయన సింహాసనమును విడిచిపెట్టి రిక్తునిగా మార్చబడి ఇగో ఈ లోకమంది కానీ పరలోకమందు ఎందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద ఎందు కానీ మరి ఏ నామముకు అంత అధికారం ఇవ్వలేదు, కానీ ఆయన అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన హెచ్చించబడి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మరణపు ములుని విధించి ఆయన సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్న దేవుడు. ఆయన సింహాసనం పైన దేవాది దేవుడికి ఈ సమయంలో మనకు విజయం అనుగ్రహించిన దేవుడికి, మనం మరణముపై ఆధిక్యతను అనుగ్రహించిన దేవుడికి, పాపంపై మనకు ఆయన తన యొక్క బలాన్ని అనుగ్రహించిన దేవుడికి, ఆయన పిలుపులో ఆయన సంకల్పంలో మనంతా దినం వరకు నడిపిస్తున్న దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఆయన చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుందామా? నీ చిత్రంలో మమ్మల్ని నిలుపుతున్నావు ప్రభు, నీ సంకల్పంలో మమ్మల్ని నిలుపుతున్నావు, నీ ఆలోచనలో మమ్మల్ని నిలుపుతున్నావు ప్రభు. నీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలో మేము ఉన్నాము తండ్రి. అయాతని ప్రభు, నీ శాశ్వతమైన అయాతని ప్రణాళికలో మేము దాచిపెట్టి ఉన్నాము ప్రభు. చెప్తాం అందరం కలిసి, ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచట్లేదు ప్రభు. నీ అందున్న నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచట్లేదు. అయా మా జీవము నీలో దాచిపడింది దినం వరకు, ఏక ముందు కూడా దాచిపోతున్న దేవా నేను ఆరాధిస్తున్నాను. చెప్పడం అందరికి కూడా దేవుడు నీ నమ్మిన బిడ్డలు సిగ్గుపరచు. నిజ గీతం పాడుతున్నాం. విజయ గీతము మనసారవేను పాడే నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు.
సంతోషంలో ప్రతికూల పరిస్థితులన్నింటిలో ఏది ఏమైనా నేను చెప్పగలుగుతున్నాను. అపవాది నిరాయుధులుగా మార్చాను. వాడి యొక్క శక్తి సామర్థ్యాలను అయాతని ప్రభా నాశనం చేసి అయాతని అపవాది యొక్క కోరలను విరిచి మరణపు ముళ్ళను విరిచి అయాతని పాతాళం యొక్క అయాతని ప్రభా మరణపు ముళ్ళను విరిచి వేసిన దేవుడు మా చిన్న విషయం అనుగ్రహించి అయాతని బాహఖండముగా విచ్చేపు వేడుకలకు మమ్మల్ని అయాతని ప్రభా వేడుకగా అప్పగించిన దేవా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు మాకుండగా ఈ లోకంలో ఏ పరిస్థితులు ఎదురైనా నువ్వు మా పక్షం ఉండగా మాట్లాడే దేవుడు ప్రభా
మీరు మాతో ఉండగా మాకు విరోధేవుడు ప్రభా. అయ్యా తండ్రి మీరు మా పక్షం ఉండగా అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని తాకువాడేవాడు. మీరు మా పక్షం ఉండగా నీ రక్తము అయ్యా తండ్రి ప్రభా మా పక్షం ఉండగా అయ్యా మమ్మల్ని ముట్టేయండి ప్రభా. మా బలమా, మా దుర్గమా, మా కేడమా, మా ఆశ్రయమా, మాకున్న ఆధారమా, మా కొండ, మా కోట, మా నీతికి ఆధారమా, మా నీతి సూర్యుడా, మా మృత్యుంచేయుడా, మరణపులను వెలిచిన వాడ, రాజులకు రాజ, ప్రభులకు ప్రభ, నిన్న నేడు ఏకరీతి ఉన్నవాడ, అయా సర్వలోకం లేని చక్రవర్తి, ఓ తండ్రి ప్రభా సర్వాధికారం కలిగిన సర్వశక్తిమంతుడా, నిన్ను ఆరాధిస్తున్న పునరుద్ధానుడా, బలవంతుడా తండ్రి ప్రభా. ఈ దినమున మా ఆనందానికి, మా సంతోషానికి కారణం మా కొరకు ప్రాణం అర్పించి మా కన్నీటిని తుడిచిన వాడు, మా కొరకు రక్తము కార్చి మమ్మల్ని విమోచించిన వాడు, నీ పాదాలకు స్తోత్రం. మా ఆయుష్య నీ చేతిలో ఉంది ప్రభా. మా జీవితము నీ యొక్క వర్షమైనది తండ్రి. నువ్వు నడిపిస్తున్నావు. మా స్థితిగతులు ఏవైనా మా ముందు నడిచే సైన్యం మీరు. మా పరిస్థితులు ఏవైనా మమ్మల్ని కాపాడే అయా తండ్రి కాపాడే మీరు మాకున్నది తండ్రి. నీలో మేము దాచబడ్డాము. అందుని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తాం. మేము ఒక ధైర్యం, ఒక నిరీక్షణ మాకుంది తండ్రి ప్రభా. నీ చేతిలో మేము ఉన్నాము. మాకు ఒక నిరీక్షణ ఉంది ప్రభా. నీ చేతిలో మేము చెక్కబడి ఉన్నాము ప్రభా. మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. నీ ప్రేమకై, నీ త్యాగంకై, మీరు మాట చేసిన సమస్త మేలులకి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నజరుడైన యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తాం. మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి. నీ స్వరం మాకు వినిపింపజేసి మా హృదయంలో తెరిచి నీ వాక్యము మా హృదయంలో ఫలించినట్లుగా అయ్యా తండ్రి ప్రభా నీ జీవము మాలో అయ్యా తండ్రి ప్రభా ఉబ్బుకున్నట్లుగా కృపను దయచేయమని యేసునామమున ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రార్థనలు సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నారు. మన వాక్య సందేశం